ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ట్రిపుల్ ఐటీలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ప్రొఫెసర్ గోపాలరాజుపై దాడి ఘటనతో వినయ్ పురుషోత్తంను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రసాద్ చెప్పారు. 25% హాజరు ఉండడంతో ఎంటెక్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థి వినయ్ పురుషోత్తంను సెకండ్ సెమిస్టర్ పరీక్ష రాయనివ్వకపోవడంతో కక్ష పెంచుకున్న వినయ్ ముందస్తు ప్రణాళికతోనే ప్రొఫెసర్ గోపాలరాజుపై దాడి చేసినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ ప్రసాద్ చెప్పారు. అరెస్ట్ చేసిన వినయ్ పురుషోత్తంను కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ చెప్పారు. మధ్య వినయ్ అని ఈ కుర్రాడు ఫస్ట్ ఇయర్ ఎంటెక్ చదువుతున్నాడు మన నూజివీడు ట్రిపుల్ ఐటీలోను. ఇతని యొక్క సొంత ఊరు వడ్డిపేట, కొత్త వలస మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్. ఈ పిల్లవాడికి ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేశాడు, సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ కాలేదు ఇంకా. దానికి కారణం ఏంటంటే ఇతను కొంచెం కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడం వల్ల క్లాసెస్కి అటెండ్ కాకపోవడంతో 25% అటెండెన్స్ మాత్రమే ఉండడంతో మామూలుగా అధ్యాపకులు కానీ లేకపోతే హెచ్ఓడి కానీ వీళ్ళు సహజంగా ఏంటంటే 75% అటెండెన్స్ ఉండాలి. దాంట్లో ఒక చూసుకున్నా సరే ఒక డైరెక్టర్స్ కానీ వేరే కానీ